ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిన్న లిక్కర్ కేసుకు సంబంధించి ఒక పరిణామం చోటు చేసుకుంది. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు సంబంధించి ఆ లిక్కర్ కేసులో వాళ్ళ బెయిల్ని ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. అయితే వాళ్ళు మళ్ళీ దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. మళ్ళీ ఇదే కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేసుకుంటూ వచ్చారు. సో ఏంటి ఇప్పుడు మొన్నటిదాకా అసలు ఏమి ఉండదో అయిపోయింది అనుకున్నటువంటి లిక్కర్ కేసుకు సంబంధించి మళ్ళీ తెలియనటువంటి ఒక న్యూస్ బయటకు రావడం, వైరల్ అవ్వటం ఏంటి? అధికారం మాది అన్నప్పుడు ఏదైనా చేయొచ్చు అన్నది ప్రూవ్ అవుతుంది. మరి ప్రభుత్వం ఆస్తులు ఏ ప్రాతిపదికకు చెప్తుంది? లెక్కర కేసు ప్రూవ్ అయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర 85 కోట్ల ఆస్తులు జప్తు చేస్తున్నాం ఎందుకంటే ఇది అని. నాకు తెలిసి డిజిటెక్ లో ఆస్తులు ఎలా సీజ్ చేశారు? ఈ ట్రాన్సాక్షన్ 334 కోట్లు ఎంత ఆంధ్రప్రదేశ్ ఎక్స్చెక్కర్ నుంచి వచ్చింది. ఈ డిజిటెక్ కూడా ఈ పనికిమాలిన పనులు చేశాడు, ఈ పనికిమాలిన ఎదవని చెప్పి సీజ్ చేశారు. అలా చెవిరెడ్డిని కూడా పట్టుకుని చెప్పండి. అది ఎవరు చేయాలా? ఐటీ డిపార్ట్మెంట్. అరే బాబు, నువ్వు వచ్చిన లాస్ట్ ఐటీ రిటర్న్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీ మీద మోపిన అభియోగానికి ఇంత తేడా ఉంది, ట్యాక్స్ పెనాల్టీ కడతావా? లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ నువ్వు ఇర్రెగ్యులర్ క్యాష్ ట్రాన్సాక్షన్ లిక్విడ్ క్యాష్ ఫామ్ యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం 2 లక్షల పైచీలకు నీ దగ్గర క్యాష్ దొరికింది, దీనికి నీ అకౌంటబిలిటీ ఏది చెప్పాడు అనుకోండి. ఓకే, ఇవేవీ లేకుండా నువ్వు ప్రభుత్వం అశోక్ నాకు నచ్చలేదు కాబట్టి అశోక్ ఆస్తి చేస్తాం, లేదా ప్రసాద్ గడ ఏది పడితే అది మారుతాడు కాబట్టి ఆడ ఆస్తి జప్తు చేస్తాం అంటే ఓకే. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది కూడా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తి జప్తు చేశారు, నేను కాదంటలే. 85 కోట్ల వర్త్ లెక్కర్ స్కామ్, ఇది మేము ప్రూవ్ చేసింది యాజ్ పర్ కోర్ట్ ఆఫ్ లా. ఎక్కడ అది చేసేయండి, వి యాక్సెప్ట్ ఇట్. అంతమించి ఏముండదు అసలు. ఇది ఏంటంటే అధికారం ఉంది కాబట్టి పెట్టాలనుకుంటే పెట్టొచ్చు, తీయాలనుకుంటే తీయొచ్చు అనే విధంగా మార్గదర్శకం ఇస్తున్నారు. రేపొద్దున అది ఖచ్చితంగా కదా సార్. ఇప్పుడు ఒక ఇండికేషన్ ఇఫ్ ఇట్ బికమ్స్ ఎ ప్రెసిడెంట్, వాట్ విల్ దే డు? ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మారింది, కర్మగాలి అనుకుందాం. మీరు అన్నట్టు 30 ఏళ్ళు ఉంటారు, 31వ సంవత్సరం గవర్నమెంట్ మారింది. 31వ సంవత్సరం రాగానే ఆ ప్రభుత్వం మీరు చేసిన పనికి ఈ రోజు నుంచి నా చేతిలో ఓడిపోయిన ప్రతి ఎమ్మెల్యే ఆస్తులు సీజ్ చేస్తున్నాను గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చారు అనుకోండి. ఏడు చేస్తారు వీళ్ళు? 5 ఏళ్ళు లాక్కోలేక పీక్కోలేక సవాలు. అంటే అవసరమా అంటాను. వ్యవస్థలు ఉన్నాయి కదా, ఏ వ్యవస్థ కాదు ఉంది. ఐటీ ఉంది, ఈడీకి కంప్లైంట్ చేయండి మీరు ఫస్ట్ పార్లల్గా. సార్, అన్యాక్రాంతమైన ఆస్తులు మేము ఐడెంటిఫై చేసాం పోలీస్ సిట్ ఇన్వెస్టిగేషన్లో, ప్లీజ్ టేక్ అన్ యాక్షన్ ఆన్ దిస్. అలా యాక్షన్ ఫ్రంట్ చూద్దాం. ఎందుకంటే నేను డిజిటెక్ సంబంధించిన ఆస్తులు జప్తులో జిఎస్టీ కౌన్సిల్, ఈడీ ఇన్వాల్వ్మెంట్తో అది ఆస్తులు జప్తు జరిగింది. ఇక్కడ సో ఇక్కడ అదేం లేదు, ఇక్కడ అంతా కూడా స్టేట్ కంపారిజన్ తెలుసుకుంటే చాలా ప్రజలు